ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో గౌరవ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, మలేరియా ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ తదితర సిబ్బంది వారిచే 35వ వార్డులో ఉన్న ప్రజలకు మలేరియా అండ్ దోమల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విల్లూరి మాట్లాడుతూ మంచినీటిపైన దోమ పుట్టుక జరుగుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ కూడా నీటిని నిల్వ లేకుండా, ఒకవేళ నీరు నిల్వ ఉండాలి అంటే దానిపైన పైకప్పులు వేసి జాగ్రత్తగా నీటిని నిల్వ చేయాలని, త్రాగే మంచినీరుని వేడి చేసుకుని మరగబెట్టుకుని తాగాలని ఆయన సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. అది పిల్ల దశలోనే, అంటే బ్రీడింగ్ దశలోనే మనం అరకెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతతో ఉండాలనేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఈ రోజు మనం ఈ ఆరోగ్యంగా ఉన్నామనంటే మన ముందు తరాలు మన అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం ఇచ్చారు అని అంటే కారణం ఏంటంటే ఆ రోజు తీసుకున్న జాగ్రత్తలు. అలాగే మనం ఈ రోజు జాగ్రత్తలు తీసుకుంటేనే రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు తరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా మంచినీటి పైన నిల్వలు ఏవైతే చేస్తున్నామో ఆ నిల్వలు చేసుకుని డ్రమ్ముల మీద మూతలు క్రమంగా మూతలు పెట్టాలి. అలాగే ఇది చూశారు కదా, ఈ కొబ్బరి బొండాలు కానివ్వండి, నీరు నిల్వ ఉండే ప్రాంతాలు ఈ డొక్కుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా ఈ డొక్కుల్లో నాటిలో ఏ విధంగా అయితే ఆ చిన్న చితక ఉన్న నీటిలోనే, ఎందుకంటే దోమ ఎప్పుడు కూడా కాలువ మీద పెరగదు, ఇలాంటి నీటి మీద పెరుగుతూ ఉంటుంది, మంచినీటి మీద. మీరందరూ కూడా గమనించండి. ఇవన్నీ కూడా ఈ మంచినీటి మీద పెరుగుతున్న ఈ దోమలు, ఈ క్రిమికేట్ని బ్రీడింగ్ అనేది తయారీ దశలోనే మనం అరికట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన మలేరియా డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.